వెల్కమ్ టు మెగానే టీవీ. ఫోన్ రింగ్ అయితే చాలు గుండె దడ పడుతుందా? లోన్ కట్టలేదని రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి పరువు తీస్తున్నారా? బూతులు తిడుతూ జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారా? ఆగండి, భయపడి మీ ప్రాణాలు తీసుకోవద్దు. అయితే మీరు చేసింది సివిల్ డిఫాల్ట్ మాత్రమే, నేరం కాదు అనే విషయాన్ని స్వయంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రికవరీ ఏజెంట్లు మీకు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకూడదు, మీ అనుమతి లేకుండా మీ ఇంటికి రాకూడదు. ఒక్కసారి మీరు ఎదురు తిరిగి రూల్స్ మాట్లాడితే వారే తోక ముడుస్తారు. రుణాల పేరుతో వేధింపులకు గురి చేస్తున్న బ్యాంకులకు సుప్రీంకోర్టు తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రికవరీ ఏజెంట్లకు కొన్ని పరిమితులు ఉన్నాయని గుర్తు చేసింది. అసలు ఆ రూల్స్ ఏంటి? ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరిస్తే ఎలా డీల్ చేయాలి ఇప్పుడు చూద్దాం. జీవితంలో ఏదో ఒక అవసరం కోసం రుణం తీసుకుంటాం, కానీ అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోయో వ్యాపారం దెబ్బతినో ఈఎంఐలు కట్టలేకపోవచ్చు. అలాంటప్పుడు బ్యాంకులు లేదా లోన్ యాప్స్ పంపించే రికవరీ ఏజెంట్లు చేసే ఆగడాలు అన్నీ ఇన్ని కావు. వారి వేధింపులు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మనం చూస్తున్నాం. అప్పు తీర్చలేకపోవడం అనేది సివిల్ వివాదం మాత్రమే తప్ప క్రిమినల్ నేరం కాదని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రికవరీ ఏజెంట్లకు కొన్ని పరిమితులు ఉన్నాయని గుర్తు చేసింది. అప్పు కట్టలేదని ఎవరిపైనా మానసికంగా వేధిస్తే దాని పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయని హెచ్చరించింది. శాంతి ప్రసాద్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆనార్ కేసులో తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రికవరీ ఏజెంట్లు బాధితుడి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేసింది. బ్యాంకులు తమ ఏజెంట్లకు క్రమశిక్షణ నేర్పాలని మందలించింది. లేని పక్షంలో భారీ జరిమానాలు విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇన్నాళ్లు వేధింపులకు గురైన పిటిషనర్ శాంతి ప్రసాద్కు 5 లక్షల పరిహారం చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. అప్పు తీసుకోవడం నేరం కాదు, అది ఒక ఒప్పందం మాత్రమే. రికవరీ అనేది చట్టబద్ధమైన పద్ధతిలో జరగాలే తప్ప భయపెట్టి కాదని క్లారిటీ ఇచ్చింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం రికవరీ ఏజెంట్లు ఉదయం 7 గంటలకు ముందు, సాయంత్రం 7 గంటల తర్వాత మీకు ఫోన్ చేయకూడదు, ఇంటికి రాకూడదు. అసభ్య పదజాలంతో దూషించడం, అరవటం, బెదిరించడం పూర్తిగా నిషేధం. మీ రుణ విషయంలో మీ బంధువులకు, స్నేహితులకు చెప్పడం లేదా వారిని డబ్బులు అడగడం నేరం. ఇంటికి వచ్చే ఏజెంటు తప్పనిసరిగా బ్యాంకు జారీ చేసిన ఐడి కార్డు చూపించాలి, లేదంటే వారిని ఇంట్లోకి రానివ్వాల్సిన అవసరం లేదు. ఏజెంట్లు ఫోన్ చేసినప్పుడు కాల్ రికార్డు చేయాలి. వారు బూతులు తిడితే మాట్లాడండి, ఇదంతా రికార్డ్ అవుతుంది. దీన్ని సాక్ష్యంగా పెట్టి మీపై కేసు వేస్తానని ఒక్క మాట గట్టిగా చెప్పాలి. మీరు ఎందుకు కట్టలేకపోతున్నారో బ్యాంకుకు మెయిల్ ద్వారా వివరణ ఇవ్వాలి. లోన్ రీకన్స్ట్రక్షన్ చేయమని లేదా కొంత సమయం ఇవ్వమని అడగాలి. మీరు స్పందించినంత కాలం మిమ్మల్ని విల్ఫుల్ డిఫాల్టర్గా ప్రకటించలేరు. బ్యాంకులు తమ రికవరీ ప్రక్రియను అవుట్సోర్స్ చేసినంత మాత్రాన ఏజెంట్లు చేసే అక్రమాలకు బ్యాంకులు బాధ్యత వహించనక్కర్లేదని అనడం కుదరదు. ఏజెంట్లు బూతులు తిడితే బిఎన్ఎస్ సెక్షన్ 296 అబ్సెన్స్ యాక్ట్స్, బెదిరిస్తే సెక్షన్ 351 క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద కేసులు నమోదు చేయవచ్చు. ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసినా, దౌర్జన్యం చేసినా వెంటనే 100కు డైల్ చేయాలి. పోలీస్ స్టేషన్లో సదరు ఏజెంట్పై కంప్లైంట్ చేయాలి. ఒకవేళ బ్యాంక్ అధికారులు కూడా మీ మాట వినకపోతే ఆర్బీఐ ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ అంబుడ్స్మెన్స్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుతో పాటు వేధింపులకు సంబంధించిన ఆధారాలైన రికార్డింగ్స్, స్క్రీన్ షాట్స్ జత చేయాలి. దీనివల్ల బ్యాంకులే మీకు నష్టపరిహారం చెల్లిస్తాయి. లోక్ అదాలత్ ద్వారా మీ స్తోమతను తగ్గట్టుగా లోన్ సెటిల్మెంట్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అప్పు అనేది ఒక ఆర్థిక సమస్య మాత్రమే, అది జీవితాంతం వెంటాడే నేరం కాదు. ఏజెంట్ల బెదిరింపులకు భయపడి అఘాయిత్యాలు పాల్పడకండి. చట్టం మీ వైపే ఉంది, ధైర్యంగా ఎదుర్కోండి. లీగల్గా పోరాడండి, అవసరమైతే న్యాయవాది సలహా తీసుకోండి.